హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య. ఈ రోజు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అంతకంటే ముందు ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ కొట్టడం అయితే అస్సలు మర్చిపోకండి. ఈ రోజు అయితే నేను ఆన్లైన్ షాపింగ్ అయితే చేశాను అనమాట. ఆస్ట్రేలియాలో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఆన్లైన్ లో తెప్పించిన బ్యాగే. ఇంతకీ దీంట్లో ఏమేమి తెప్పించాను ఏంటి అనేది అయితే చూపించేస్తాను. వచ్చేసేయండి. ఇంకెందుకు మనం లేట్ చేయడం అస్సలు మంచిది కాదు. మనకి ఇండియాలో మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ ఎలాగుంటాయో ఇక్కడ ఆస్ట్రేలియాలో కూడా మనకు అలాంటివే దొరుకుతాయి అన్నమాట. నేను వచ్చేసి ఇవి టీమూలో తీసుకున్నాను. టీమూలో మనకు చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. నేను ఇవి ఎంతెంత పడ్డాయి అనేది కూడా వాటి పిక్చర్స్ అన్ని కూడా ఇక్కడ యాడ్ చేస్తా ఉంటాను, చూసేసేయండి. ముందైతే ఇది ఓపెనింగ్ అయితే చేసేద్దాం. జాగ్రత్తగా కట్ చేయాలి. ఫస్ట్ అయితే ఇది చూపిస్తాను. ఇది ఏంటి అంటే ఇది వచ్చేసి పిక్నిక్ బ్లాంకెట్ అన్నమాట. ఇది ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అనేది నేను బ్యాక్ కెమెరాలో ఉంచి అయితే చూపిస్తాను అనమాట. ఓపెన్ చేసి లాంగ్ గా ఫస్ట్ అయితే ఏమేమి ఉన్నాయి అనేది చూపించేస్తాను, ఎలా యూజ్ చేయాలి అనేది తర్వాత చూపిస్తాను. దీని పిక్చర్ ఎంత అనేది ఇక్కడైతే యాడ్ చేస్తాను. నాకు ఆల్మోస్ట్ ఒక $2 $3 అంతకంటే ఎక్కువ పడలేదు. ఇది చాలా తక్కువ పడింది అనమాట. ఇది వచ్చేసి మా పాప కోసం బుక్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది బాగుంటుంది అని చెప్పారు. సరే చూద్దాము. ఇది కూడా ఓపెనింగ్ అయితే నేను దీంట్లో వచ్చేసి చూసారు కదా, ఇదైతే మ్యాజికల్ బుక్. మామూలుగా మనకి దీంట్లో చాలా రకాలు ఇదండి ఇట్లా స్టిక్కర్స్ అయితే అవన్నీ వచ్చాయన్నమాట పాపకు సంబంధించినవి. ఇదండి ఇక్కడ ఉన్నాయి చూసారు, హెడ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది ఒక బుక్ లాగా అనమాట. దీనికి బ్యాక్ సైడ్ ఇక్కడ చూసారు, ఇది అంటించుకోవడానికి మనకి వేరే ఉంది, అది చూపిస్తాను ఒక్క నిమిషం. దీంట్లోనే వచ్చింది. ఎక్స్ట్రాగా ఈ 2 రింగ్స్ ఇచ్చినారు. ఆ తర్వాత ఇది వచ్చేసి మనము ఇట్లా అంటించి తీస్తాం చూసారు, అదనమాట ఇది. నేనైతే మళ్ళీ జూమ్ లో కూడా చూపిస్తాను రండి, ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది కూడా పెట్టి అయితే చూపిస్తాను. మీరైతే చూస్తూనే ఉండండి. ఇది ఒక ఐటమ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి కొంచెం $7 అలా పడింది పాపకు తీసుకునింది. ఆ తర్వాత ఇది మీలో ఇవి ఎంతమందికి తెలుసు, చిన్నప్పుడు బాగా యూజ్ చేసేవాళ్ళం ఇవి. ఇవైతే 100 పీసెస్ వచ్చాయి అన్నమాట. కనిపిస్తున్నాయా? ఒక్క నిమిషం. ఇదిగో ఇవి అన్నమాట. ఇవి మీలో ఎంతమందికి తెలుసు, చిన్నప్పుడు ఇవి బాగా యూజ్ అవ్వేవి. చిన్నప్పుడు హెయిర్ కి పెట్టేవాళ్ళం కదా పిల్లలకి, మనం కూడా బాగా పెట్టుకునే వాళ్ళం. గుర్తుందా మీకు? ఇట్లా ఓపెన్ చేసేసి ఇట్లాగైతే పెట్టేవాళ్ళం అనమాట. ఇట్లాగా బోల్డ్ అండ్ కలర్స్ అయితే వచ్చాయి. ఈ ప్యాకెట్ వచ్చేసి నాకు 90 cents అయితే పడింది అనమాట. తర్వాత ఇది బ్రష్ అనమాట. ఇది ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది, వైరల్ అవుతున్న బ్రష్. సరే మనం కూడా దీంట్లో కనిపించింది కదా, చూద్దాము ఎలా ఉంటుంది అనేసి అయితే నేను తీసుకున్నాను. ఇది ఎవరైనా ఇంతకు ముందు వాడుతున్నారా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అదే అండి, మనం కోమ్ చేయంగానే హెయిర్ ఉంటది కదా, అది నార్మల్ గా ఇట్లాంటి బ్రషెస్ లో తీయడం భలే కష్టంగా ఉంటది. అలా కాకుండా ఇది బటన్ ప్రెస్ చేస్తే హెయిర్ అంతా కూడా బయటికి రిలీజ్ అయిపోతుంది అని చెప్పారు. ఆ బ్రష్ అనమాట. అంతేకాకుండా వెనకాల మసాజర్ కూడా ఉంది. వెనకాల మసాజర్ కూడా ఉంది. ఇటు సైడ్ వచ్చేసి బ్రష్ అనమాట. ఎస్, ఇక్కడ బటన్స్ ఉన్నాయి చూసారు, ఇక్కడ బటన్స్ ఉన్నాయి. ఈ బటన్స్ ఇట్లా పైకి ప్రెస్ చేసుకున్నాం అంటే ఇట్లా ఉంటది అనమాట. కోంబ్ వస్తుంది. ఆ కోంబ్ తోటి మనం హెయిర్ అనేది ఇట్లా చేసేసి మామూలుగా దూకుంటాం కదా, అలా దూకున్న తర్వాత ఈ బటన్స్ ఉన్నాయి చూసారు, అవి కిందకి ఇలా లాగేసాం అనుకోండి, ఇక్కడ ఉన్న హెయిర్ అంతా కూడా అలా కింద పడిపోతుంది అని చెప్పారు. మనం వాడిన తర్వాత ఎలాగుందో రివ్యూ అయితే చెప్తాను. ఈ ప్రస్తుతానికి అయితే ఇలా తెప్పించాను అనమాట. చూద్దాం ఎలాగుంటుంది ఏంటి అనేది. ఇది కూడా నెక్స్ట్ ఐటమ్. ఇవి వచ్చేసి మా హస్బెండ్ మెయిన్ గా ఎప్పటి నుంచో తెప్పించుకోవాలనుకొని ఇప్పటికైతే తెప్పించుకున్నారు అనమాట. ఇవి గ్లాసెస్. మీకు తెలుసు కదా, మా హస్బెండ్ కి క్రికెట్ అయితే ఉంటుంది అనేసి, ఆ క్రికెట్ లో వెళ్ళినప్పుడు ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, మాకు సమ్మర్ లో వచ్చేసి ఎండలు బాగా ఎక్కువ ఉంటాయి. అవి కంట్రోల్ చేసుకోవడానికి సన్ గ్లాసెస్ అనమాట. ఇట్లాంటి పౌచ్ లో అయితే వచ్చింది. పౌచ్ అయితే భలే ఉంది కదా చూడడానికి. దీనికి స్పెషల్ ఏంటో తెలుసా, గ్లాస్ ఫ్రేమ్ అయితే ఒకటే ఉంటుంది, గ్లాసెస్ మాత్రం 5 ఇచ్చారు అనమాట దీనికి. ఇంతకు దీంట్లో ఏమేమి ఉంది అనేది చూపిస్తారండి. ఇది మెయిన్ గ్లాసెస్. మనం పెట్టేసుకుందాం. గుడ్డి దానిలాగా ఉన్నానా? మేబీ ఉండొచ్చు.
భలే ఉంది, కలర్ఫుల్ గా ఉంది. చూడడానికి అయితే లోపల నుంచి ఒకటే ఉంది కానీ బయట నుంచి చూడడానికి కలర్ఫుల్ గా ఉంది. వీటికి ఎన్ని ఇచ్చారు అంటే చాలా ఇచ్చారు అనమాట. గ్లాసెస్ చూపిస్తాను, ఇదిగోండి దీంట్లో అయితే ఇచ్చారు అనమాట. ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. ఇన్ని అయితే ఇచ్చారా అనమాట గ్లాసులు. చూస్తున్నారా, ఇది వచ్చేసి బ్లాక్ కలర్, ఇది బ్లాక్ కలర్ అన్నమాట. తర్వాత ఇంకోటేమో ఇది వైట్ కలర్, ఆ తర్వాత ఇది బ్లూ, స్కై బ్లూ ఉంటుంది చూసారు, ఆ కలర్ అయితే వచ్చింది. ఇదేమో లైట్ ఎల్లో లాగుంది. దీనికైతే ఇదేమో మిక్స్డ్ కలర్ వచ్చింది. మనం ఏది కావాలనుకుంటే అది మార్చుకోవచ్చు వీటిల్లో. బాగుంది కదా, ఇదైతే చూడడానికి నాకు భలే నచ్చింది. ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపించింది అనమాట. ఇంకేమేమి వచ్చింది అంటే ఇది వచ్చేసి ఇదిగో గ్లాసెస్ వేసుకున్న తర్వాత ఒకవేళ మనం తీసేయాలనుకుంటే థ్రెడ్ అనమాట, ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా ఏలాడుతూ ఉంటాయి గ్లాసులు అనమాట. దానికోసం ఇచ్చారు. నా కోతేశాలన్నీ పట్టించుకోవాకని మీరే, నేను వేస్తా ఉంటాను. కానీ ఆ తర్వాత ఇంకోటి ఏదో ఇచ్చారు, క్లాత్, ఆ హెడ్స్ తుడుచుకోవడానికి క్లాత్ కూడా ఇచ్చినట్టున్నారు దీంట్లో. కాదు, అవి పెట్టుకొని క్యారీ చేయడానికి పౌచ్. తర్వాత ఇంకోటి క్లాత్ ఒకటి ఇచ్చారు. ఇదేందో ఇంకోటి ఇచ్చినారు. తర్వాత వచ్చేసి అవి ఎలా రీప్లేస్ చేసుకోవాలి అని చెప్పేసి మనకైతే ఒక పేపర్ కూడా ఇచ్చున్నారు అన్నమాట. ఇది గ్లాసెస్ పురాణం అయితే. తర్వాత వచ్చి ఇంకా నేను ఏమేమి తెప్పించాను, ఇది నేను దీనికోసం అయితే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను అనమాట, మీకు చూపించాలి అని. దీని రివ్యూ అయితే ఖచ్చితంగా నేను చేసే షార్ట్ లో అయినా సరే పెడతాను. ఎందుకు అంటే ఇది నార్మల్ గా చాలా ట్రెండ్ అవుతుంది. మీరు చూసారో లేదో కానీ వీడియోస్ లో, మనకి రీల్స్ లో, ఇన్స్టా రీల్స్ లో కొరియన్ వాళ్ళు ఉంటారు చూసారు, వాళ్ళ దాంట్లో అయితే ఎక్కువ ట్రెండ్ అవుతా ఉంది. ఇంతకీ ఏంటివి అంటే హెయిర్ రిమూవర్ స్పాంజెస్ అంట. అవి జస్ట్ తీసుకొని ఇట్లా హెయిర్ ఇట్లా ఉంటుంది కదా, దాని మీద ఇట్లా రబ్ చేయగానే హెయిర్ అయితే పోతుంది అని చెప్పారు. ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది నాకు కరెక్ట్ గా తెలీదు. నేను ఈ రోజే ఫస్ట్ టైం తెప్పించాను అనమాట. చూద్దాం, ఇక్కడ ఏదో ఒక స్టిక్కర్ కూడా ఉంది. ఓకే, మేబీ ఇదేమన్నా వ్యాక్స్ అయ్యి ఉండొచ్చు. ఏదో స్టిక్కర్స్ లాగా ఉంది కదా, ఇటు అటు వ్యాక్స్ అయ్యి ఉండొచ్చు. మేబీ కొంచెం వాటర్ వేసి ఇలా రబ్ చేస్తే మన హెయిర్ అయితే రిమూవ్ అవుతుంది అంటున్నారు. ప్రస్తుతానికి అయితే రిమూవ్ అవ్వలేదు. వాటర్ ఏమన్నా తడిపి చేయాలేమో. నేనైతే షార్ట్ లో అయితే చూపిస్తా. ఇది ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ప్రస్తుతానికి అయితే మీపై నేను చూపిస్తాను. నేనైతే ఇవి 2 తెప్పించాను. ఒకవేళ బాగలేకపోతే మాత్రం రిటర్న్ పెట్టేస్తాలేండి, మీరేం భయపడబాకండి. చూద్దాం ఏ మాత్రం హెయిర్ రిమూవ్ అవుతుంది అనేది. ఇది కూడా ఇవి వచ్చేసి మా పాప కోసం తెప్పించిన క్లిప్స్ అనమాట. దానికి నేను ఎన్ని తెప్పిస్తానో కానీ తను అస్సలు పెట్టుకోదు. అంతే కదా, మనం పెట్టాలి అని అయితే ట్రై చేస్తూ ఉంటాము, వాళ్ళు అస్సలు ఉంచుకోరు, తీసి పడేస్తూ ఉంటారు. ఇదిగో 2 ప్యాకెట్లు అయితే తెప్పించాను అనమాట. చిన్న చిన్న క్లిప్స్ చాలా బాగున్నాయి. ఇవి కూడా నేను ఇవి కూడా మీకు జూమ్ లో అయితే చూపిస్తాను. మా పాపకి హెయిర్ అయితే వచ్చింది, గుండె అయితే చేపించాం. మళ్ళీ ఇండియా వచ్చినప్పుడు ఇంకొకసారి గుండె అయితే చేపించాలి. చూస్తున్నారు కదా, సారీ, ఇట్లాగైతే ఉన్నాయి అన్నమాట. ఇవి ఇట్లాంటి టిక్కీస్ ఏ మాత్రం పెట్టుకుంటుందో చూడాలి. ఇవైతే నాకు 50 వచ్చాయన్నమాట. 50 వచ్చేసి 50 cents అయితే పడ్డాయి. ఈ 50 cents అంటే మనకి ఎంత పడుతుంది అంటే 25 రూపీస్ అయితే పడుతున్నాయి. 25 రూపీస్ కి నాకు 50 పీసెస్ అయితే వస్తాయి. డబ్బులు వేస్ట్ చేశాను అంటారా లేకపోతే బెటరే అంటారా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. షేర్ చేసుకోండి ఇవన్నీ కూడా. ఇంతకు నేను కొన్న ప్రోడక్ట్స్ ఏమన్నా వేస్ట్ ఉన్నాయా అనేది కూడా చెప్పండి. ఇదేందో ఇంకో ప్రోడక్ట్ వచ్చింది, నాకు కూడా తెలీదు. బుక్ చేసింది నువ్వే కదా అంటే బుక్ చేసింది నేనే, కానీ నాకు గుర్తులేదన్నమాట. ఇది మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఇదేంటి అంటే మనము ఇండియాలో బయటికి ఎక్కడన్నా తీర్థయాత్రలకు అనుకోండి లేదా ట్రిప్స్ వెళ్ళినప్పుడు మనకు అనిపిస్తుంది కదా, మన పేర్లు అక్కడ రాస్తా ఉంటారు చాలా మంది, గోడల మీద కొండల మీద చెక్కుతా ఉంటారు, గుర్తుందా? అలాగే అన్నమాట ఇది కూడా. ఇది ఎలక్ట్రిక్ డివైస్. నాకైతే అర్థం కాలేదు ఎలా ఆపరేట్ చేయాలో. బ్యాటరీస్ అవి ఏమన్నా వేసే ఉంటాయి నాకు తెలిసి అక్కడ. నేనైతే ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అనేది అయితే చూసి ఖచ్చితంగా మీకైతే చూపిస్తాను. ఇది వచ్చేసి స్టీల్ వాటి మీద కానివ్వండి, గోడల మీద కానివ్వండి, గ్లాస్ ఐటమ్స్ మీద, పేపర్స్ మీద ఎక్కడైనా సరే మనం మన నేమ్ అయితే చెక్కచ్చు. ఇండియాలో మన గ్లాసుల మీద, స్టీల్ ప్లేట్స్ మీద మనం పేర్లు అయితే వేయించుకుంటాం, గుర్తుందా? అప్పట్లో వేయించుకునే వాళ్ళే, మా చిన్నప్పుడు, మా పెద్దప్పుడు కూడా కొంచెం ఉన్నాయి, ఇప్పుడు కూడా వేయించుకునే వాళ్ళు ఉన్నారు. అట్లా వేయచ్చు అనమాట. స్టీల్ ప్లేట్స్ మీద వాటి మీద మన నేమ్స్ అయితే రాసుకోవచ్చు అనమాట. అది ట్రై చేద్దాం అనేసి తెప్పించాను. 90 cents అయితే పడింది నాకు.
చూద్దాం ఎంతవరకు వర్క్ అవుతుందా అనేది నాకు కూడా తెలీదు. వర్క్ అవుతుందా లేదా అనేది అయితే చూసి నేను మీకు ఖచ్చితంగా చెప్తాను. ఇంకోటి ఏదో పెద్ద ఐటమే ఉంది. ఇవి వచ్చేసి ప్రైస్ ట్యాగ్స్. మనము ఏదన్నా బట్టలు కొన్నప్పుడు కానివ్వండి, లేదు జ్యువెలరీ సేల్ చేయాలనుకున్నప్పుడు కానీ ప్రైస్ ట్యాగ్స్ అయితే చాలా యూజ్ అవుతాయి. ఇది ఇట్లా ఉంటుంది, జస్ట్ దేనికైతే పెట్టాలనుకుంటున్నాం అట్లా పెట్టేసి ప్రైస్ ట్యాగ్ అయితే ఇట్లా వేస్తాం కదా, అదనమాట. ఇది ఎందుకు తెప్పించాను అనేది త్వరలో అయితే మీకు ఖచ్చితంగా షేర్ చేసుకుంటానులేండి. ఎందుకు ఏంటి అనేది విషయం అయితే చెప్తాను. ఆ తర్వాత వచ్చేసి హెయిర్ స్ట్రైట్నర్ అనుకుంటా ఇది. ఎంతమందికి హెయిర్ స్ట్రైట్నర్ యూజ్ చేసే అలవాటు ఉంది? నాకైతే ఇప్పటి వరకు లేదు. సరే ఆఫర్లో ఉంది కదా, అది కాక మనం ఇండియా వచ్చేటప్పటికు ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకున్నా కూడా ఇవ్వడానికి యూజ్ అవుతుంది అని అయితే నేను తెప్పించాను అనమాట. ఇది చూద్దాం. ప్రోడక్ట్ రివ్యూ గురించి కూడా చూశాను, బాగుందనే చెప్పారు. దీంట్లో ఏమేమి వచ్చాయి అంటే ఇదండి, ఒక క్లిప్ అయితే వచ్చింది. నాకు తెలిసి బ్యూటీకి సంబంధించిన అవి ఎక్కువ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి బాగా అర్థమవుతుంది. నాకైతే వీటి గురించి డీటెయిల్స్ ఏమీ తెలియదు, ఎట్లా వాడాలి ఏంది అనేది కూడా నాకు తెలీదు. కానీ ఆత్రం కొద్ది తెప్పించేసాను. నాలాంటి ఆత్ర ప్రియులు ఎవరన్నా ఉన్నారా అనేది కూడా కామెంట్ లో చెప్పండి. ఇదిగో ఇది చార్జర్ ఇచ్చారు, మనలాంటి సీపిన్ మొబైల్ కొంటది కదా అట్లాంటి సీపిన్దే అనమాట ఈ చార్జర్ ఏమో. ఎక్స్ట్రా ఇంకో క్లిప్ కూడా ఇచ్చారు నాకు. 2 క్లిప్లు అయితే వచ్చినాయి. దువ్వెన కూడా ఇచ్చారు. ఈ దువ్వెనతో ఇలా దువ్వుకొని ఇలా కోంబ్ చేసుకోవాలేమో. ఇది ఒక కోంబ్ అయితే ఇది అసలు ఇది అనమాట. ఓపెన్ చేద్దాము. ఆన్ అయింది. ఇలాగైతే ఉందన్నమాట ఈ దువ్వెన. మరి హీట్ ఏమన్నా వస్తుందో ఏమో నాకైతే తెలీదు. ఇది ఎంతలో పెట్టుకొని ఎలా వాడాలి అనేది కూడా నాకు తెలీదు. కానీ ఆత్రం కొద్ది అయితే నేను తెప్పించేసాను. సరే చూద్దాం ఎలా ఉంటుంది ఏంది అనేది. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఆన్ చేయండిలే, కానీ షార్ట్ లో అయితే దీని రివ్యూ కంప్లీట్ గా నేను తెలుసుకున్న తర్వాత మీకైతే చెప్తాను. ఎందుకంటే నేను తెలియకుండా ఏదంటే అది వాగేసి మీకు చెప్పాను అనుకో, మళ్ళీ మీకు రిస్క్ లో పడకూడదు కదా. నన్ను నమ్మేసి మీరు తెప్పించుకున్నారంటే ఎవరన్నా పొరపాటున దెబ్బైపోతారు. అందుకనేసి మనం కంప్లీట్ గా తెలుసుకున్న తర్వాత దాని రివ్యూ అయితే ఇచ్చేద్దాము. తర్వాత ఈ క్రీమ్ ఎప్పటి నుంచో ఎంతో మంది చెప్తున్నారు అనమాట. హెయిర్ రిమూవర్ వ్యాక్సింగ్ అది చేయిస్తా ఉంటారు కదా, అదైతే ఇది బాగా వర్క్ అవుతుంది అని చెప్పారు. సరే చూద్దాం అనేసి నేనైతే తెప్పించాను. ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం నాకు తెలీదు. నేనైతే నార్మల్గా ఇప్పటి వరకు నా లైఫ్ లో ఎప్పుడు చేతులకు కానీ కాళ్ళకు కానీ ఎప్పుడు వ్యాక్సింగ్ అయితే చేయించను. అలాగే ఉంచేస్తాను, న్యాచురల్ గానే ఉంటాము మనకు అట్లాంటి మేకప్లు అలాంటి ఏం పనికి రావు. సరే ఇదేదో బాగుంది కదా, చూద్దాం ఒకసారి మనం కూడా ట్రై చేద్దాము అన్నట్టు తెప్పించాను. ఇది అన్నిటికీ పనికొస్తుంది అన్నారు. ఈ వ్యాక్సిన్ చేయించే వాళ్ళు ఉన్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి, చూద్దాం. ఇచ్చేసారా, ఇలాగుందనమాట పేరు. అయితే ఎంతవరకు పనిచేస్తుంది జస్ట్ ఎలా చూపించారంటే, వీళ్ళు జస్ట్ ఇలా అప్లై చేసి అలా ఒక టిష్యూతో తుడిస్తే క్లీన్ గా వెళ్ళిపోతుంది అని అయితే చూపించారు. ఇలాగైతే ఉందన్నమాట క్రీమ్. చూద్దాం ఇది యూజ్ చేసిన తర్వాత అయితే నేను ఎలా ఉంది ఏంటి అనేది అయితే చెప్తాను అనమాట. ఇవన్నీ చూసారు, బానే ఉంది. కాస్ట్ ఎంత అయింది అంటే ఇవన్నీ కూడా నేను పైన అయితే ఏ పిక్చర్ ఏ ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు ఆ ప్రోడక్ట్ కి పిక్చర్ అయితే పక్కన యాడ్ చేస్తాను అనమాట. చూసేసేయండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆస్ట్రేలియాలో ఉండే వాళ్ళు తీసుకోవాలి అనుకుంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అంతే కదా, ఫారిన్ స్టేట్స్ లో ఎక్కడైనా సరే టీమో అనేది ఉందన్నమాట. ఇండియాలో ఉందా లేదా అనేది నాకు తెలీదు. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా మీషోలో, మనకి ఫ్లిప్కార్ట్ లో అవన్నీ కూడా దొరుకుతాయి. ఒకవేళ ఉంటే నేను మీషో లింక్స్ అయితే కింద ఇస్తాను, చూసేసేయండి. కానీ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది నాకు తెలీదు. ఇంకా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అంతకంటే ముందు లైక్ అయితే చేసేయండి అబ్బా ఛానల్ ని. అంతకంటే ముందు మీరు ఎవరికైనా ప్రోడక్ట్ షేర్ చేయాలనుకుంటే కూడా చేసేసేయండి. ఇంకా మీదట ఎలాంటి వీడియో కావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. బాయ్ బాయ్.